శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఒక ఇంపార్టెంట్ న్యూస్ తో వచ్చానండి. అందరూ చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు బంగారం రేట్ తగ్గిపోతుంది, బంగారం కొనుక్కోండి, వెండి కొనుక్కోండి, ఈ బట్టల షాప్ లో తక్కువ కాస్ట్ కి మీకు ఏంటి ఆఫర్స్ ఉన్నాయి, 90% డిస్కౌంట్, 50% డిస్కౌంట్, 20% డిస్కౌంట్, మా దగ్గర డ్రెస్సులు చాలా బాగుంటాయి, మా దగ్గర చీరలు చాలా బాగుంటాయి, చాలా మంది ప్రమోషన్స్ చేస్తున్నారు కదండి. మనం అన్ని చూస్తున్నాం, చూసి కూడా కొన్ని కొంటున్నాం, కొన్ని కొనట్లేదు. అలాంటి వాటి ఛానల్స్ కి ఎక్కువ వ్యూస్ రావడం కానీ, ఎక్కువ రెమ్యూనరేషన్ రావడం కానీ జరుగుతుంది. ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానంటే, అన్నింటికంటే ముందు నేనేం చెప్పదలుచుకున్నానంటే, నా ఈ చిన్న ప్రపంచంలోకి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ వాణి. ఇప్పుడు టాపిక్ లోకి వచ్చేద్దాం. అయితే ఇలాగా ప్రమోషన్స్ చేస్తున్నారు. బంగారం కొనుక్కునే వాళ్ళు బంగారం కొనుక్కుంటున్నారు, ఏదైనా వాళ్ళకి సంబంధించి ఇతర సామాన్లు కొనుక్కోండి, బంగారం కొనుక్కోండి, బట్టలు కొనుక్కోండి, అబ్బో ఒక రకం లేదనమాట. అయితే నిన్న నేను ఒక వీడియో చూసానండి, నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఏంటంటే కొనుక్కోవడం కాదండి, ఒకరికి ఏం చెయ్యాలి అనేది మనం ఆలోచిద్దాం. అంటే మీరు లక్షాధికారులు అయితే చెయ్యొచ్చు అంటే లక్షాధికారులే అవసరం లేదండి. చెయ్యాలనే మనసు వస్తే చాలు, అది ఇంకో మనం చెయ్యక్కర్లేదు, ఎవరి ద్వారా నన్నా కూడా చేయించవచ్చు అనేది నాకు ఇప్పుడు అర్థమైంది అనమాట. ఇప్పుడు కదా నాకు ఎప్పుడో తెలుసు, బట్ కొంచెం నేను ఈ వర్క్ లో పడి కొన్ని విషయాలు మర్చిపోయి మీతో షేర్ చేసుకుంటాను. ఏంటంటే పీపుల్స్ టీవీ గిరిజ గారు, వారి గురించి రెండు మాటలు చెప్తానండి. రెండు మాటలు ఏంటంటే, ఒకటి ఏంటంటే మంచి మంచి వీడియోస్ చేస్తారు, రెండోది ఏంటంటే ఆవిడకి వచ్చిన రెమ్యూనరేషన్ అంతా కూడా ఎవరికి ఏది ఎక్కడ పెట్టాలి అనేది చూస్తారు. ఇంకొక విషయం ఏం చెప్పదలుచుకున్నానంటే, చక్కగా ఆవిడకి వచ్చే రెమ్యూనరేషన్ లో వాళ్ళ ఛానల్లో ఎవరైనా కామెంట్స్ పెట్టినా, లేకపోతే వాళ్ళకి ఏదైనా హెల్ప్, వాళ్ళ ఫాలోవర్స్ కి హెల్ప్ చేయాలని అనిపించినప్పుడు కూడా ఆవిడ బాగా హెల్ప్ చేస్తారండి. ఇది నేను ఆవిడ ఛానల్ ఎక్కువగా ఫాలో అవుతాను కాబట్టి నాకు అర్థమైంది, నాకు తెలుసు. అయితే ఇంకొకటి ఏంటంటే, ఆవిడ ఈ మధ్యన కొత్తగా ఒకటి స్టార్ట్ చేశారండి మేడం గారు, గిరిజ గారు. మేడం మీకు నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానండి. ఎందుకంటే అది మీరు చేసింది అసలు చాలా మంచి పని. ప్రతి ఒక్కరు అన్ని రకాలుగా చేస్తా ఉంటారు, ప్రమోషన్స్ చేసుకుంటూ ఇది కొనుక్కోండి అది కొనుక్కోండి అని చెప్తా ఉంటారు, బట్ మీరు అది చెప్పలేదు. అది అందుకు నేను మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, మేడము గోవుల గురించి చెప్పారండి. ఎక్కడైనా గోవులు ఉంటాయి, బయట ప్లాస్టిక్ తినేస్తూ ఉంటాయి, పాపం బయట వాళ్ళకి ఫుడ్ లేకుండా ఉంటది. ఎక్కువ మంది వాటిని దీనికి ఏంటంటారు, అది ఏంటో తెలియదు, అంటే అక్కడికి పంపిస్తారు కదా, వాటిని చంపేయడానికి తోలేస్తా ఉంటారు. ఇంక పనికిరాని ఆవులన్నిటిని కూడా తోలేస్తా ఉంటారు. అవి ఏమి వద్దు, వాళ్ళ తోటలో ఒక షెల్టర్ కల్పిస్తాము అని అన్నారు. నిజంగా గోసేవ అనేది మహా అద్భుతమైన సేవ అండి. అది చెయ్యాలని అందరికీ ఉంటది, బట్ చేయలేకపోతాం. భగవంతుడు ఆవిడకి అవకాశం ఇచ్చారు కాబట్టి ఆవిడకి మన అందరం సపోర్ట్ చేద్దాం. ఆవిడ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం సపోర్ట్ చేద్దాం. ఆవిడ మెయిల్ ఐడి అది ఇస్తారండి. ఆవిడ ఛానల్ ఒకసారి ఫాలో అయితే, అంటే సబ్స్క్రైబ్ చేయమని అయితే నేను చెప్పను, ఎవరి ఛానల్ ని, నా ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. కాకపోతే ఏంటంటే ఒకసారి చూస్తే ఆవిడ విషయం చెప్తారు. చెప్పిన తర్వాత అది గోవు ఎక్కడైనా ఉంది, రోడ్డు మీద ఎక్కడైనా ఉండిపోయింది, ఫుడ్ లేకుండా ఉండిపోయింది, ఎద్దులు కానీ, గోవులు కానీ, ఆవులు కానీ, అదే గోవు పిల్లలు ఉంటాయి కదా, అవి కూడా ఏవైనా సరే ఒకవేళ ఇలా కానీ ఏమన్నా జరుగుతుంది అంటే కనుక వెంటనే ఆవిడకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళే సొంత ఛార్జీలు పెట్టుకుని, సొంత వ్యాన్ తీసుకొచ్చుకొని వాళ్ళే తీసుకెళ్లి వాటికి ఫుడ్, అకామిడేషన్, మంచి మంచి గవర్నమెంట్ డాక్టర్స్, వెటర్నిటీ డాక్టర్స్ తో వాటికి ట్రీట్మెంట్ కూడా చేపిస్తారు. ఒకవేళ మన ఇంట్లో కూడా ఏమన్నా గోవులు ఉండి అవి పాలు ఇవ్వట్లేదు, అవి మనకు అవసరం లేదు, మనం పెంచలేకపోతున్నాం అనుకుంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు ఫుడ్ ఇస్తారండి. అవి కూడా ఆ సర్వీస్ చేస్తున్నారు మేడము. అది నాకు చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది. ఇదైతే నాకు నచ్చి నేను ఈ వీడియో చేస్తున్నానండి. థ్యాంక్ యూ గిరిజ గారు, మీరు ఇలాంటి సేవలు ఎన్నో చేయాలని నేను కోరుకుంటున్నాను. మీ ఫాలోవర్ గా నేను చాలా గర్వపడుతున్నాను, ఎందుకంటే ఇంత మంచి వ్యక్తికి నేను ఫాలోవర్ గా ఉన్నానని నేను చాలా గర్వపడుతున్నానండి. మొదటి నుంచి కూడా ఆవిడంటే నాకు చాలా ఇష్టం, ఎందుకో తెలీదు. ఆవిడంటే ఒక రకమైన నాకు ఫీలింగ్. నేను ఎప్పుడు ఆవిడ గురించి నేను బయటికి చెప్పలేదు, బట్ ఇప్పుడు చెప్తున్నానండి. ఆవిడ చాలా మంచి మంచి టాపిక్స్ చెప్తా ఉంటారు. నేను ఆ టాపిక్ మీద మాట్లాడదాం అనుకునేసరికి ఆవిడ మాట్లాడేస్తారు. ఇంక నేను ఆ టాపిక్ మాట్లాడిన అనమాట, ఎందుకంటే ఆవిడకి కించపరిచినట్టు ఉంటుందని నేను మాట్లాడినా. కాబట్టి నా సపోర్ట్ ఆవిడకి చేస్తున్నాను.
నేను కూడా ఏమన్నా ఎక్కడైనా నా పరిధిలో ఏమన్నా కనిపిస్తే కనుక ఆవిడకి కాంటాక్ట్ అయ్యి ఇస్తాను. అయితే ఇప్పుడు నా వీడియోలో మీరు అడగొచ్చు, ఆవిడ ఫోన్ నెంబర్ ఇవ్వండి లేకపోతే ఆవిడ మెయిల్ ఐడి ఇవ్వండి అని. అవసరం లేదండి. పీపుల్స్ టీవీ అని కొడితే ఆవిడ గోవుల గురించి చేసిన దాంట్లో మీరు కామెంట్ చేస్తే ఆవిడే ఎలా కాంటాక్ట్ అవ్వాలనేది ఆవిడే చెప్తారు. కాబట్టి మనందరికీ గో సేవ చేసుకునే అవకాశం ఆవిడ కల్పించినందుకు ఆవిడకి కృతజ్ఞతలు చెప్పుకుందాం. నేను ఇంకొకటి ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇంత మహా అద్భుతమైన కార్యక్రమాన్ని ఆవిడ ప్రారంభించినందుకు ఆవిడకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఇదేనండి ఈ రోజు మన వీడియో. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్.